అసలు ఆయన పిలవాల్సిన అవసరం మాకు లేదు. ఆయన మాకు కాదు కదా. ఆయన మాకు నియమించింది బొలిశెట్టి శ్రీనివాస్ గారు కదా. మాకు పార్టీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఇక్కడ నియమించింది నెల్లూరు జిల్లాకి. మేము ఆయన పిలుచుకున్నాము. ఆయన పిలిచి ఆయనతో మీటింగ్ పెట్టుకున్నాము. ఈయన పిలవాల్సిన అవసరం నాకేముంది? మాకు పార్టీ చెప్పలేదే. అసలు ఈయనకి చదువు కాదు కదా. హైదరాబాద్ కూర్చుంటాడు, లేకుంటే ఆడైనా కూర్చుంటాడు. ఈయనకి ఏం పని? అడిగేదానికి పోయాడు. ఈ అడిగేదానికి పోయిన క్రమంలో అజయ్ కుమార్ గారికి నెల్లూరులో ఒక రౌడీ గ్యాంగ్ ఉంది. ఆ రౌడీ గ్యాంగ్తో ఫస్ట్ నుంచి ఆయనకు బెదిరించడం అలవాటు, బెదిరించడం భయపెట్టడం అలవాటు. ఏదైతే అజయ్ కుమార్ గారు నెల్లూరులో కిసాన్ నగర్లో కబ్జా చేసి అక్కడ పేదల భూముల్ని జేసీబీ పెట్టి పగలగొట్టించడానికి ఏ రౌడీ బ్యాచ్ సహకరించారో ఆ రౌడీ బ్యాచ్ ఈరోజు ఇచ్చారు. పాకిస్తాన్ నియమించింది. పర్టికులర్గా ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నెల్లూరు జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు నియమించింది. మీరు ఏ హోదాతో ఆత్మకూరులో ప్రెస్ మీట్ నిర్వహించారు? సరే, మీరు టిట్కో చైర్మన్, మాకు అన్నయ్య లాంటి వాళ్ళు, మీరు వచ్చి ఉద్యమ సభ్యతలు పెంచుతూ ఉంటే వెరీ గుడ్, వెల్కమ్. కానీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నాకు ఒక మాట చెప్పాల. ఇతను పార్టీ హైకమాండ్ ఏమన్నా ఇతను ఏమని చెప్పిందా? ఆయన నెల్లూరు జిల్లా సభ్యత్వం నువ్వు చేయాలని చెప్పిందా? లేదు కదా. దానికి ఒకరు నేసారు కదా, పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినా బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేసారు కదా. మరి మీరెందుకు మీకు కలగ చేసుకుంటున్నారు? ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలతో మీతో ఉన్న విభేదాల కారణంగానే మిమ్మల్ని మార్చేసి ఆయన వేశారు. మార్చేసిన తర్వాత మీకేం పని ఇక్కడ? ఓకే, మీరు సరే మేము సభ్యత్వాలు ఎక్కువ చేయదలుచుకున్నాము, సభ్యత్వం ఇబ్బంది జరిగినా, ఏ ఒక్క ఇన్ఛార్జ్ ఇబ్బంది పడినా ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్కరికి అండగా ఉంటామని చెప్పి ఏదైతే 5-6 నెలల క్రితం మేము అందరం ఒక తాటిపైకి వచ్చామో ఇప్పటికీ దాని మీదే ఉన్నాం. ఈ రోజు ఇక్కడ మా ఇన్ఛార్జ్ అయిన నల్సిరెడ్డి శ్రీధరానికి జరిగిన అన్యాయానికి ఇదిగా మేమందరం ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటే సీన్ ఇక్కడ ఏ విధంగా ఉందంటే నిజంగా చెప్పుకోకూడదు. కానీ ఈరోజు జనసేన పార్టీలో ఇటువంటి దురదృష్టకర సంఘటన ఎందుకు జరిగిందా అనేది నిజంగా ఒక చింతించాల్సిన ఒక అంశం. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ కార్యకర్తలు ఏదైతే ఉద్యమీలుగా ఫిబ్రవరి 26వ తారీఖున ఇక్కడ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి కన్నా ఈసారి నెల్లూరు నగరం ఎప్పుడు ముందరంజలో ఉంటుంది. ఈసారి నెల్లూరు నగరాన్ని కూడా దాటి ఆత్మకూరు నియోజకవర్గం సాధకులు ప్రతి ఒక్కరూ కష్టపడి ఉదయం నుంచి రాత్రి దాకా శ్రమించి నెల్లూరు నగరం కంటే ఒక 1000 సభ్యత్వాలు పెంచు చేసి ఈసారి జిల్లాలో నెల్లూరు పార్లమెంట్లోనే ఎక్కువ సభ్యత్వ నమోదులు చేసిన ఉద్యమీలుగా ఈసారి ఎవరికెవరు సెటరేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ వరకు జరిగిన విషయాన్ని మొత్తం అధిష్టానానికి కానీ మా పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కానీ తెలియజేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ జరిగిన సంఘటన మీద ఏ విధంగా తీర్పు వివరిస్తారనేది మేము ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్పినా లేకపోతే పార్టీ అధిష్టానం ఏ విధంగా నిర్ణయించినా వాటిన్నిటికీ తలంచుకొని శిరోధైర్యం చేస్తామని చెప్పి అనుకుంటూ తెలియజేసుకుంటాను. అదేవిధంగా